8:05 కాబట్టి అయ్యగారు దేవుని సేవకులు వాక్యం చెప్పేటప్పుడు పిల్లలు ఎవరు మాట్లాడద్దండి. నాకు కొద్దిగా గలువ ఉండింది. లాస్ట్కి 2 పిల్లలు బాగా పరిగెడుతున్నారు. నేను వాళ్ళని గుర్తుపట్టి ఈరోజు అడిగాను. ఆ పాప అంటది నేను పరిగెత్తినాను కొద్దిసేపు ఉంటుంది, మరి కొద్దిసేపు నేను పరిగెత్తలేదు ఉంటుంది. నేను చిన్నపిల్లని అంటది. మరి నేను వండి కట్టేస్తాను, నువ్వు నిన్న బాగా అల్లరి చేస్తున్నావు, నువ్వు పలాని డ్రెస్ వేసుకున్నావు కదా అంటే పలాని డ్రెస్ వేసుకున్నాను అంటది. నేను ఆ పాపను బాగా గుర్తుపట్టి ఈరోజు అడిగినాను చర్చిలోకి వచ్చింటే. ఆ పాప కొంచెం ఒప్పుకుంటుంది, కొంచెం ఒప్పుకోదు. కాబట్టి కొంచెం చూస్తూ చూడకుండా ఉండొద్దండి. కొంచెం పిల్లలు గలిబిలి చేసేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కొంచెం గద్దించండి, వాళ్ళను మౌనంగా కూర్చోబెట్టండి. వాక్యం వినడానికి మనం వచ్చినాము కాబట్టి శ్రద్ధగా దేవుని మాటలు వినాలని నేను ఆశిస్తూ ప్రేమతో దైవజనుడికి నేను సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వంచండి, అందరూ నేత్రములను మూయండి. అందరూ ప్రభువా నీ దాసుని ద్వారా నాతో మాట్లాడండి అని ప్రార్థించండి. అలాగే కాఫ్ రాకుండా, శరీర బలహీనత లేకుండా నాకు కూడా ప్రార్థించండి. స్తుతులకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన నమ్మకమైన ఉన్నతమైన పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. గత రాత్రి కాఫ్ ద్వారా ఎంతో ఆటంకపరిచిన నీ వాక్యాన్ని ప్రకటించడానికి నాకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రం. నేటి దినం కూడా నీ సన్నిధినైనా అల్పుడైన నీ దాసుడు ఆయన మీ వాక్య సన్నిధిలో వాక్యము ప్రకటించడానికై సిద్ధపడి ఉండగా తండ్రి నా నోటి మాట మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారమవునట్టు చూపించండి. వచ్చిన ప్రతి బిడ్డ మీద మీ దయారసాన్ని కుమ్మరించండి. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపండి. మీ దాసుడు జాన్మోహన్ సాయి గారు వారికి ఇచ్చిన మంచి సంఘం అనుభవం, సంఘ పెద్దలను, ఆయన కుటుంబాన్ని, సతీమణి కుమార్తెను, నా వెంట వచ్చిన దైవజనులు ప్రసాద్ గారిని, నా సతీమణి కుమార్తెను, విడిచి వచ్చిన కుటుంబాన్ని ఆయుష్ ఆరోగ్యాన్ని దీవించండి. చక్కని పాటలు పాడిన పాటకారులను బట్టి, వాయిద్యాలను వాయిస్తున్న సంగీత బృందాన్ని బట్టి మీకు వందనాలు. చేయవచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. మీకే స్థితి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి, చేతులెత్తి చెప్పండి అందరూ. హల్లెలూయా అని చెప్తారా? వెరీ గుడ్. నీ మధ్యలో నన్ను చేర్చిన దేవదేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రెండవది దైవజనులు, ఆత్మీయులు, మరి అనుభవజ్ఞులు జాన్మోహన్ సాయి గారికి నా హృదయపూర్వక వందనాలు. నంద్యాలలో చక్కని వాక్యం అందించారు 10 నిమిషాలు. సంగీతం వాయిస్తున్న కీబోర్డ్ ప్లేయర్ గారికి, పోలీసు గారికి, పాటలు పాడిన వారికి, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న వారికి, నా వెంట వచ్చిన ప్రసాద్ పాస్టర్ గారికి, మీ అందరికీ 2 చేతులు ఎత్తి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. సరే మీరు చెప్తారా వందనాలని? బాగున్నారా?
క్రిస్మస్ అనండి. సరిపోదా? ఈరోజు సార్ చెప్పాడు బాగా గతిపేటకు పడిందని. స్ట్రాంగ్గా పలుకుతారు అనుకుంటే చప్పగా పలుకుతాను. అయిపోలేదా? నేను మిగిలింటే ఏమైనా వేస్తారు కదా రాత్రి. గట్టిగా చెప్పండి, చెప్పండి క్రిస్మస్ అని సౌండ్ పెట్టాను. క్రిస్మస్. ఇంకా గట్టిగా. క్రిస్టస్ మాస్. క్రిస్టస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తు ఆరాధన అని అర్థం. ఇక్కడ కొన్ని ఆరాధనలు జ్ఞాపకం చేస్తా. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన, గుర్తుపెట్టుకోండి. పాటలు పాడతారు కాబట్టి క్రిస్మస్లో ఎక్కువగా గీతారాధన. చెప్పండి ఒకటి. మొదటిది క్రీస్తు ఆరాధన, క్రిస్టస్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన. రెండవది గీతారాధన. మూడవది క్యాండిల్ వెలిగించి లోకమంతటా వెలుగు ప్రకాశించని పాడతారు, దీపారాధన. తర్వాత పరలోకములో నుండి దేవదూతలు దిగి వచ్చారు క్రిస్మస్లో, పరలోక పట్టణస్థుల ఆరాధన. ఖగోళ శాస్త్రవేత్తలు వచ్చారు, పండితుల ఆరాధన. గొర్రె కాపరులు వచ్చారు, పామరుల ఆరాధన. క్రిస్మస్ అంటేనే కొంతమంది చీరలు పంచుతారు, కొంతమంది బట్టలు పంచుతారు, కొంతమంది కేకులు పంచుతారు. పాతకాలంలో గ్రీటింగ్ కార్డులు పంచేవాళ్ళు. సెల్ ఫోన్లు వచ్చినాక సెల్ ఫోన్లో హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. బహుమతుల ఆరాధన. ఎన్ని చెప్పాను? 7. మళ్ళీ చెప్పండి. ఒకటి క్రీస్తు ఆరాధన, గీతారాధన, దీపారాధన, పరలోక పట్టణస్థుల ఆరాధన, పండితుల ఆరాధన, పామరుల ఆరాధన, బహుమతుల ఆరాధన. ఆయన ఈ లోకంలో రాజుగా పుట్టాడు. లూకాసు వార్త మళ్ళీ వెళ్దాం, మొదలు పెడతాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 31-32 వచనాలు చదువుకుందాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు. కొంచెం పెంచండి సౌండ్. సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. షార్ప్ తగ్గించండి. ట్రబుల్ ఉంటుంది, షార్ప్ అని ఉంటుంది, తగ్గించండి. యుగ యుగములు ఏలును. పెంచండి, సౌండ్ పెంచండి. ఈ మైక్ నా మైక్ పెంచండి చాలు. నిన్నటి దినాన ఓకే చాలు. నిన్నటి దినాన ఏమేమి ఆలోచన చేశాము? ఆయన రాజు అని ఆలోచన చేశాం. చెప్తారా ఎన్ని రాజులు, ఏమేమి రాజులు చెప్పాను? ఒకటి యూదుల రాజు, షాలెం రాజు, ప్రభు పేరట వచ్చిన రాజు, నీతి రక్షణ గల రాజు, ఇశ్రాయేలు రాజు, నీ రాజు, ఇశ్రాయేల్ రాజులకు రాజు. గుడ్. ఒక్కరన్నా చెప్పారు. సభ్యులు కూడా అందరం కూడా చలి పోవాలా, ఆత్మదేవుడు మన మధ్యకు రావాలి. గట్టిగా సభ్యులు కూడా అందరూ కూడా కొంచెం భయం పెంచాలి, కొంచెం పైది అన్నిటికంటే పైన ఉండేది పెంచాలి. చేతులు ఎత్తి అలయ్యా అని చెప్తాం. చాలా సార్. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు జన్మించడమే క్రిస్మస్ కదా. నేను ఏదైనా కొత్తగా ఆలోచన చేద్దామని ఆలోచన చేశాను సార్ ఫోన్ చేసినాక.
నిన్న కూడా రాజు అని చెప్పాడు. నంద్యాలలో మొదటిసారి గారు మాట్లాడుతూ, నేను ఎవరి ప్రసంగమైనా వింటాను జాగ్రత్తగా. నేను వెలుగు గురించి మాట్లాడాను. సార్ గారు కూడా వెలుగు గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ లోక సంబంధమైన వెలుగు వేరు, ఆత్మ సంబంధమైన వెలుగు వేరు అని చెప్పారు. నాకు ఎంతో నచ్చింది. 2 రకాల వెలుగులు ఉన్నాయి, 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి, 2 రకాల రాజులు ఉన్నారు. హల్లెలూయా, అవునా కదా? ఇప్పుడు మనకైతే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉన్నారు, కొన్ని దేశాలకు రాజులు ఉన్నారు. ఈ లోక రాజు వేరే. మరి యేసుక్రీస్తు ఏ రాజు? ధ్యానం చేసుకున్నాం. అసలు ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఎందుకు నియమించబడ్డాడు, అదంతా కలిసే క్రిస్మస్. ఏడ్చు లేని క్రిస్మస్ దండగా దేవుని బిడ్డలారా. వరుసగా నేను కొన్ని వచనాలు చెప్తూ ధ్యానాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం దేవుని బిడ్డలారా. యోహాను సువార్త మొదటిగా ఆదికాండానికి వద్దాం. త్వరగా తెరవాలా, ఎవరు తెలిస్తే వాళ్ళు చదవండి. ప్రసూతి గారు కానీ, మా బాబు కానీ, ముందున్న వాళ్ళు కానీ. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. సారీ, మరియు నీకును స్త్రీకిని, బాగా వినండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. గలబా జరుగుతుంది, వైరము కలుగజేసేదను. మీరిద్దరికి సరిపోదు అన్నాడు. ఎవరెవరికి చెప్పాలా, మాట్లాడాలా? స్త్రీ సంతానానికి, నీ సంతానానికి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు యెహోవా దేవుడు? మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడలేను. ఈ మాట ఎవరితో అన్నాడు? సరే, 4వ వచనం చదవండి. అందుకు దేవుడు అనే యెహోవా సర్పముతో చాలు. నా వైపు చూడండి, చేతిలో ఉన్న మైక్ వైపు చూడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? మాట్లాడాలి, మన భాషలో చెప్పండి, పోలకల భాషలో చెప్పండి. పాముతో మాట్లాడుతున్నాడు. పాముతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, అక్కడ 3 ఉన్నారు. 1 పాము మోసపరిచింది, 2 హవ్వ మోసపోయాడు, 3 ఆదాము హవ్వ చేత మోసపోయాడు. జాగ్రత్తగా వినండి మనసు పెట్టి. హవ్వనన్నాడు, వేదనతో పిల్లలు కంటావు. ఆదామునన్నాడు, చెమటోర్చి భూమిని దున్ని పండుగుచ్చుకొని తింటావు. సర్పాన్ని అంటున్నాడు, చదవండి ఇప్పుడు చదవండి. సర్పంతో ఏమంటున్నాడు? మరియు నీకును స్త్రీకిని నీ పిల్లలకును ఆమె పిల్లలకును వైరం, గలాట, లిగాడి, పంచాయతీ ఉంటాయి అంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మనమంతా ఎవరి సంతానం? చెప్పాలా, త్వరగా చెప్పాలా? స్త్రీ సంతానమా, పురుష సంతానమా? మాట్లాడాలి. మైక్ కొంచెం సౌండ్ ఉండాలి, కొంచెం పెంచాలి, కొంచెం. మనమంతా ఎవరి సంతానం? అవునా? బ్రదర్, మీ ఇంటి పేరు ఏం పేరు? మీరు లేచి చెప్పండి, ఐదు పైకి లేదు. మీ ఇంటి పేరు ఏం పేరు? హారపోడు. మీ అమ్మాయి ఇంటి పేరా, మీ నాయన ఇంటి పేరా? మరి నువ్వు శ్రీ సంతానం అన్నావే. కూర్చోండి. మత్తయి వార్తలో ఏముంది? అబ్రహాము ఎవరిని కన్నాడు? అబ్రహాం ఎట్టనంటాడు? అబ్రహాం ఇస్సాకు. కొత్తగా ఎవడో నాలాగా సేవకు, నాలా కాదు, నేను 40 ఏళ్ళ నుంచి సేవలో ఉన్నాను. కొత్త సేవకులు ఇప్పుడు పుట్టుకొస్తున్నారు. సంచి కొనుక్కున్నాడంతా సేవకుడు అవుతున్నాడు. సేవకు వచ్చి మొట్టమొదట ఈ ప్రసంగం మొదలు పెట్టాడంట. మత్తయి వార్త 1 ఏమని? అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు అని కనెనని గట్టి ఏడుస్తున్నాడంట. ఏరా బాబు అంటే, ఆ కాలంలో మొగళ్ళు కంటున్నారు, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా ఆడలకు పెట్టారు, మనకు దిగులు లేదన్నాడంట. బుద్ధి లేని ప్రసంగాలు. స్త్రీ సంతానం అంటే ఎవరంటే, వినాయకుడ చూడాలి,
పురుషుని సహాయం లేకుండా, పురుష స్పర్శ లేకుండా ఎవరైతే పుడతారో వారు స్త్రీ సంతానం. మనమంతా అంటాను, మీరు గట్టిగా పురుష సంతానం అని చెప్పండి. మనమంతా నాన్న కోసం అమ్మ వచ్చి కనిందే కానీ అమ్మ కోసం నాన్న కనలా. అంటే పురుష సంతానం. దానికి ఎగ్జాంపుల్ చెప్పాను, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు అని. ఓకే, వదిలేద్దాం. ఇలాగా ఒక పురుషుడంట భార్యతో మాట్లాడి, మీరేం కనిపెట్టినారే? విమానం కనిపెట్టింది పురుషులు, రాకెట్ కనిపెట్టింది పురుషులు, సెల్ ఫోన్ కనిపెట్టింది పురుషులు అని సుమారు 30-40 చెప్తే భార్య అనిందంట, మిమ్మల్ని కనిపెట్టింది మేమే అనిందంట. ఇక అర్థం కాలే. వాళ్ళు కనిపెట్టారు, ఈమెనేమో కని పురుషులందరూ కనిపెట్టారు స్త్రీ. జాగ్రత్తగా వినండి. ఇక్కడ నీ సంతానం అంటే పామ పిల్లలకును, మన భాషలో స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తా అన్నాడు. క్రిస్మస్ మెసేజ్ చెప్తున్నాను. ఎవరి స్త్రీ సంతానం? పురుషుని ఎరగని దాననే నాకెట్లు సంభవించును అంటుంది మరియా. అంటే పురుషుడు లేకుండానే పరిశుద్ధాత్మ వలన రెడీ ఉండాలి. చెప్పబట్టి గర్భము ధరించి కుమారుని గురించి ఆయన ఒక్కడే స్త్రీ సంతానం. చెప్పండి, స్త్రీ సంతానం ఎవరు? నేను యేసు ఒక్కడే అంటాను, మీరందరూ స్త్రీ సంతానం అని చెప్పండి. యేసు ఒక్కడే. మీ టెంపో చెప్పండి, కత్తిపీట పని చేసినట్టు చెప్పండి. యేసు ఒక్కడే. మనమంతా పురుష సంతానం. ఎవరెవరికి వైరం? స్త్రీ సంతానానికి. ఎవరి సర్ప సంతానం? ఇప్పుడు స్త్రీ సంతానం ఎవరో కనుక్కున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఓకే, మీకు అర్థమైంది. ఎవరు సర్ప సంతానం? చదువుతున్నారు కదా. పరిసయ్యులు, సద్దూకయ్యులు. అంటే మీరెవరంటే శిలువ వేయండి, శిలువ వేయండి అని కేకలు వేసిన వారు సర్ప సంతానం. ఈ ఇద్దరికి వైరం కలుగజేస్తా అన్నాడు. బాగా వినండి. దేవుడు మనుషులు ఎందుకు చేశాడంటే పరలోక రాజ్యం ఇవ్వడానికి. ఆదాము చేసిన దోషాన్ని బట్టి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాం మనమంతా కూడా. అందుకని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, మరణ శాసనం ఎక్కడ ఉండునో, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణము అవశ్యము. ఇప్పుడు మీ నాయన ఉన్నాడు, లేదా మీ అబ్బా ఉన్నాడు, ఆయన తన ఆస్తి అంతా నా పెద్ద మామనికి అని రాసిపోతే ఎప్పుడు వస్తుంది ఈ ఆస్తి అంతా? రాసిన ఆయన చచ్చిపోవాలి. తినుదినమున చస్తావు అని చెప్పింది ఎవరు? దేవుడు. దేవుడు మాట చెల్లతదా చెల్లదా? డెఫినెట్ గా చెల్లుతుంది. ఇక ఆ మాటకు విలువ పోవాలి అంటే రాసిన ఆయన చచ్చిపోవాలి. శాసనం రాసింది దేవుడు కాబట్టి ఆ నరావతారుడుగా, ఆ మహాదేవుడు, గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప ప్రభు చేతులెత్తి అందరం హల్లెలూయా అన్నాం. ఆ దేవుడు నరావతారుడే భూమి మీదకి రావడమే క్రిస్మస్. అర్థమైందా? ఎంత చెప్పాను స్టోరీ? పాపముల నుంచి పరిహరించడానికి అవతారం ఎత్తిన వాడు నజరేయుడనే యేసు. యేసు జననమే క్రిస్మస్. అన్నీ ఉన్నాయి మన జీవితాల్లో, కానీ యేసు లేడు. యేసు లేకపోతే ఎందుకు దండగా పండగ? పండగ ఎందుకు దండగా? కత్తిపీట కోసమైనా పండగ? దేవుడు బిడ్డలారా, రాత్రి చాలా మంది మేల్కొన్నట్టున్నారు మీటింగ్ అయిపోయినాక. మీకు అర్థమైంది. ఈ యేసు జననం క్రిస్మస్ పండుగ. నేను ముందే చెప్పాను, ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు, ఏమి చేయడానికి వచ్చాడు అని కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం క్రిస్మస్. నంబర్ 1, నేను అందరిని అడుగుతున్నాను. ఇంతకుముందు చెప్పాను, ప్రసాద్ తప్ప, పాప తప్ప ఇంకెవరైనా చెప్పచ్చు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? త్వరగా చెప్పాలి.
ఇంతకుముందు చెప్పాను, చదివించాను, మీకు గుర్తుండదు. ఇంతకుముందు అంటే ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం. ఎందుకు పుట్టారు చెప్పండి? పాపం నుండి విడిపించడానికి. నా మాట వినండి బాగా. ఎందుకు పుట్టాడు? చింతలేదిక యేసు పుట్టెను వింతగలు బెత్లెహేమందున. చింత చేరెను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చింత చేరెను రండి సర్వజనాంగమంట. సర్వజనాంగం, లోకంలో ఉన్న సర్వజనాంగమా రండి, యేసు పుట్టాడు. యేసు పుట్టాడు అంటే అర్థమైందంటే చింత లేదని అర్థం. ఎంతమందికి చింత ఉంది ఈ రాత్రి? మనుషులం కాబట్టి చింత ఉంటుంది. ఆరోగ్యం బట్టి చింత, అప్పులను బట్టి చింత, కేసులను బట్టి చింత, బట్టలను బట్టి చింత. కానీ ఆ చింత కాదు, లోకంలోని చింత కాదు, దైవరాజ్య సంబంధమైన చింత చెప్పకూడదాం మనకు ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నాం యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36-37 వచనాలు చూద్దాం. 36-37 వచనాలు. యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైన. బాగా వినండి. ఏమన్నాడు యేసు ప్రభు? పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా అన్నాడు. అందుకు పిలాతు నీవు రాజువా? ఏమడిగాడు యేసు ప్రభుని శిలువ మరణానికి ముందు? నువ్వు రాజువా అన్నాడు. బాగా వినండి. ఎవరు అడుగుతున్నారు? గవర్నర్. ఎవరు అడుగుతున్నారు? యేసు ప్రభుని. నువ్వు రాజువా అన్నాడు. యేసు అంటున్నాడు, నీవన్నట్టు నేను రాజునే. నీవన్నట్టు నేను. మొట్టమొదటిసారి ఒప్పుకున్నాడు యేసు ప్రభు, నేను రాజునే. సత్యమును గురించి ప్రకటించుటకు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఇప్పుడు చెప్పండి, అందరు చెప్పండి, ఎందుకు పుట్టాడు? మాట్లాడాలి, త్వరగా నోరు తెరవాలి. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను. మాట్లాడండి. నేను పుట్టి. ఎవరైనా అడిగితే ఎందుకు పుట్టాడు? సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి. బైబిల్లో 2 ఆదాములు ఉన్నారు. ముందుగా ఉన్నట్టున్నాడు ఆదాము. బాగున్నాయా? నువ్వు కనపల్లా వచ్చి కనపడతాంటి. ఈ ఆదాం బైబిల్లో లేడు, కానీ బైబిల్లో 2 ఆదాములు ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 15వ అధ్యాయం 45వ వచనం. అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఒక్కరు చదవండి. ఇద్దరు మానేసినారు. ఆదామని మొదటి మనుషుడు, ఈ జీవించు ప్రాణి ఏదైనాలోని ఆదాము. రెండవ ఆదాము జీవింపజేయు ఆత్మ. బాగా వినండి. ఒకరు బతికే ఆదాము, ఇంకొక ఆయన బతికించే ఆదాము. చూడాలి ఇక్కడ నచ్చేతో మైవేరు వినండి, ముందు మళ్ళీ రాసుకుందరు. ఒక ఆయన తినవద్దు అని చెప్పిన ఫలము తిని పాపం తెచ్చాడు. బాగా వినండి. తినొద్దు అనేది ఎవరు? త్వరగా మాట్లాడాలా? దేవుడు. తిను దేవత అవుతావు అని చెప్పింది ఎవరు? సర్పం లేదా సైతాను. ఆదాము ఎవరి మాట విన్నాడు? సత్యాన్ని విన్నాడా? అసత్యాన్ని విన్నాడా? చెప్పాలా? మాట్లాడాలా? అసత్యాన్ని విని మొదటి ఆదాము మరణం తెచ్చుకున్నాడు. ఎందుకు పుట్టాడు యేసు ప్రభు? ఆది పితరుడైన ఆదాము అసత్యాన్ని నమ్మాడు. పొగడు తప్పుడు. నేను సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను. అది అసత్యం. తింటే చచ్చిపోతారు. సావనన్నది అసత్యం. అందుకే నేను మరణించడానికి వచ్చాను. అది ప్రభు అంటున్నాడు, సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టింది. నీవన్నట్టు నేను అనంటారా గట్టిగా, నీవన్నట్టు నేను రాజునే. ఇక్కడ సార్ చెప్పాడు వెలుగు గురించి చెప్పాడు కదా. ఇక్కడ లోక సంబంధమైన రాజులు వేరు, పరలోక సంబంధమైన రాజులు వేరు. అక్కడ అంటున్నాడు, నువ్వు అన్నట్టు రాజునే. యోహాను 18:36. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన
ప్రతివాడు సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినునని. వినునను. అందుకు పిలాతు కదమ్మ పైన నా రాజ్యం ఏ సంబంధమైనది? ఈ లోక సంబంధం యేసు నా రాజ్యం ఈ లోక సంబంధం నా రాజ్యం, బాగా వినండి, నా రాజ్యం ఏ సంబంధమైనది కాదు. కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే లోక సంబంధమైనది అయితే నా నేను సేవకులు యూదులకు అప్పగింపబడకుండానట్లు సేవకులు పోరాడుదురు చాలు. కాదు. ఇట్లా చూడండి, నా చేతిలో మైకి చూడండి అందరు గట్టిగా. ఆయన రాజ్యం అంటాను, మీరు లోక సంబంధమైంది కాదు అని చెప్పండి. ఆయన రాజ్యం పరలోక రాజ్యం. హల్లెలూయా. చేతున్న వారు రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము. ఆయన దావీదు సింహాసనమును యుగములు ఏలును. అది రాజు. నిన్న మనం చెప్పిన రాజుల గురించి నేను దాటేస్తున్నాను. మొదటి పాయింట్, ఎందుకు పుట్టాడు? ప్రశ్న, జవాబు, సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాడు. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం నుండి. గుమ్మం అంటే తలుపు, హృదయపు తలుపు. ప్రకటన నిన్న చదువుకున్నాం కదా, హృదయాన్ని తలుపులో నిలబడి ఉన్నాడని. గుమ్మం అంటే కూడా తలుపే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. ఏం చేయాలంటే ఇప్పుడు మనం అంటే మన హృదయపు తలుపులు తెరవాలి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించి. ఏ రాజు? మాట్లాడాలందరూ. మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, పురాతనమైన దేవతలకు దేవుళ్ళకు మొక్కేవారులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు ఈ రాజు మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యములు గల యెహోవా, బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. చప్పట్లు కొడదాం గట్టిగా అందరూ. పూర్వకలు వారులారా మీ హృదయ తలుపులు తెరుచుకోండి, మీ గుమ్మాలు తెరవండి. పుట్టాడు యేసుక్రీస్తు నరవతారుడుగా మీ హృదయంలో యేసు ప్రవేశించడానికి. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. మీ తలలు పైకెత్తుకోనండి. ఇది క్రిస్మస్. ఎందుకు పుట్టాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టిదిని అని చెప్పాడు. పుట్టాడు నిజమే. పశువుల పాకలో స్థలం లేదు నిజమే. ఈ రాత్రి మీ గుండెలో స్థలం ఉందా దేవుని బిడ్డ? మరి అమ్మ మార్తమ్మ, స్మార్తమ్మ, ఇసాక్, జోనథాన్, గాబ్రియల్, మీ గుండెలో స్థలం ఉందా యేసు ఈ రాత్రి వేళ పుట్టడానికి? సాక్ష్యం ఇస్తున్నాను. అసత్యాన్ని ఫాలో అయ్యాడు మొదటి ఆదాము అనే మాట. కాబట్టి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి. మహిమగల ఈ రాజు ప్రవేశిస్తాడు, లోపలికి వస్తాడు రాజు. యేసు రాజు, సత్యరాజు అన్నానా? సత్యం గురించి ప్రకటించడానికి నేను పుట్టానంటే సత్యరాజు ఆయన అక్కడే. సత్యరాజు ఆయన అక్కడే. దేవుని బిడ్డ, ఆ రాజు ప్రవేశించడానికి నీ హృదయ తలుపులు తెరుస్తావా? రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. విజయశాలి కన్నా మనకింకా రాజువారు లేరని. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా, ఈ జయశాలి కన్నా మనకింకా రాజవారు లేరని. మళ్ళీ ఈ జయశాలి కన్నా మనకింకా రాజవారు లేడని పడదాం. అందరూ తప్పుడు కొడుతూ పడదాం. ఈ జయశాలి మళ్ళీ పడదాం. ఈ జయశాలి ఈ జయశాలి కన్నా చెప్పండి. చాలా మంది ఏమో ఇప్పుడు కర్ణం మల్లేశ్వరి ఉంది, ఆమె పాపం లిఫ్ట్ చేసింది, బరువు ఎత్తింది, ఆమెకేదో పథకం ఇచ్చారు, గవర్నమెంట్ ఆమెకి ఇల్లు కట్టించింది, ఉద్యోగం ఇచ్చింది.
ఈ జయశాలి మరి ఏం చేశాడు చెప్పాలి ఎవరైనా? యేసు ప్రభు జయశాలి. ఈ జయశాలి కన్నా అన్నాడు పాటలో. ఏం చేశాడు? వెరీ గుడ్ అయ్యా, ఆదామని చెప్పింది అదే మంచిది. చెప్పలు కూడా ఒకసారి గట్టిగా. అందరూ ఓడిపోయారు మరణంలో. దేవతలు మింగింది, దేవుళ్ళని మింగింది, అప్పతాతలను మింగింది, ఆదామును మింగింది, మోసేను మింగింది. రెడీగా ఉండండి. అద్భుతమైన మాట చెప్పబోతున్నా. యేసు అందరూ మింగిన మరణాన్ని మింగిన వాడు యేసు క్రీస్తు. హల్లెలూయా. కాబట్టి మొదటి మాట ఎందుకు పుట్టాడు, రెండవది ఎందుకు వచ్చాడు ఈ లోకానికి నరాల ప్రార్థనగా. ఎందుకు వచ్చాడు అని అంటే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. యేసు ప్రభువే చెప్తున్నాడు చక్కయ్యతో. నశించిన దానిని. ఎవరు నశించిన వారు చెప్పండి? ఎవరు? మనమందరం నాశనానికి మూలంగా ఉన్నాం. నశించిన దానిని ఏం చేస్తాడంట? మాట్లాడాలి. ఇప్పుడు మీటింగ్ పెట్టాడు జాన్ అయ్య గారు, జాన్ మోహన్ సాయి గారు. నేను వచ్చి దర్జాగా కుర్చీలో కూర్చొని వాక్యం చెప్తున్నా. అందరూ నశించే వారందరూ ఒక చోట కట్టకట్టుకొని ఉంటే వాళ్ళందరినీ రక్షించడానికి కాదు. ఎక్కడ పాపి దాగి ఉన్నాడో, ఎక్కడ దెబ్బతిన వాడు ఉన్నాడో, ఎక్కడ నలిగిన వాడు ఉన్నాడో, ఎక్కడ కృంగిన వాడున్నాడో నశించిన దానిని చెప్పండి వేనాడు వెదకి. అందుకే రాత్రి మాట్లాడుకున్నాము, అరుగుడి మీకు వెదకుడి. నువ్వు వెతికేవో లేదు కానీ యేసుక్రీస్తు వెతికాడు. 100 గొర్రెల మందానుండి ఒకటి ఎందున్నాయి మందులో మాట్లాడదామా? అందరూ ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోతే ఎట్ట తెలిసింది కాపరికి? అంటే దాన్ని బట్టి అర్థమైంది, నిన్న మరియమ్మ గొర్రె వచ్చిందా, యేసేపు గొర్రె వచ్చిందా, అట్లా ఎక్కేస్తా అన్నాడు ఆయన. ఒక గొర్రె తప్పిపోయింది, బాగా వినండి. ఎక్కడో అడవిలో తప్పిపోయింది అనుకుందాం. జాగ్రత్తగా విని జవాబు చెప్పండి. కాపరి అయిన యేసు వెతకడానికి వెళ్ళాడు. అప్పుడు గొర్రె ఏం చేయాలా? కాపరి స్వరం ఇది కరెక్టే. గొర్రె పని ఏంటి? అరవకుండా ముడుచుకొని ఉందంట కనుక్కుంటాడు. ఇప్పుడంటే సెల్ ఫోన్. అరే అన్నారా ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తా, పాస్టర్ గారు ఎక్కడున్నావు అంటే ఇప్పుడే బస్ స్టాండ్ ఉన్నా, బస్ ఎక్కుతున్నాడు, ప్రసంగం చేసుకుంటా. అట్లాంటి మాస్టర్లు ఉన్నారు ఈ కాలంలో. గొర్రెకు కాపరి కావాలి. కాపరికి మాట్లాడాలి అందరూ. కాపరికి ఇప్పుడు గొర్రెలు పిలుస్తున్నాడు, గొర్రెకు పేరు పెట్టింటాడు ఆయన. ఆయన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయనేమో రా అనాలి. ఈ రాత్రి మీరు గొర్రెల్లాగా బే అంటే నీ కోసం నా కోసం పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన నరావతారుడిగా అవతరించిన నశించిన దాన్ని వెలకరించడానికి వచ్చిన బాలుడైన యేసు కొడదాం చెప్పండి. నీ గౌరవం వింటాడు, నీ స్వరము వినబడనేమో, నీ ముఖము కనబడనేమో అంటాడు పరమగీతాల్లో. నీ స్వరం నాకు వినబడాలి. కొంతమంది బాత్రూంలో పడతారు కానీ బయటకు వచ్చి పడరు. నీ స్వరం నాకు వినబడాలి, నీ ముఖం నాకు అర్థం చూసుకొని అబ్బా ఎంత బాగుందా అనుకుంటావు. కానీ దేవా ఇంత మంచి అందం ఇచ్చావు, నీకు స్తోత్రం ఉన్నాడు. ఒకడు ఉన్నాడా? అక్క
పండగ రోజున్న పాస్టర్ గారు గంట కొడితే, ఆదివారం ఆదివారం రోజున్న అయ్యా గారు తాళం కొడితే, మా తాములవ్వలేదు మా పాస్టర్ గారు నిలబడ్డారా. ఓడలు పూసుకుని జాగ్రత్త పేరెంటవులు పూసి జడేసుకొని ఏమేమో చేసి 9 గంటలకు పాడతారంటే 11 గంటలకు వస్తారు. ఇది కాదు కావాల్సింది, నీ స్వరం దేవునికి వినబడాలి. అలాగే చెప్పండి, నీ స్వరం దేవునికి వినబడాలి, నీ ముఖం దేవునికి. ఎంతమంది ఆదివారం చర్చకు వస్తారు? ఈ ఊర్లో బాగానే వస్తున్నారు. నీ స్వరం వినబడాలి. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాను. ఎన్ని పాయింట్లు చెప్పాను ఇప్పుడు? 2. 1 ఎందుకు పుట్టాడు, 2 ఎందుకు వచ్చాడు. మూడవది చూద్దాం. యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. లోకానికి ఏమై ఉన్నాడు? 3వ ప్రశ్న, ఆయనే లోకానికి ఏమై ఉన్నాడు? 2 యోహాను మొదటి పత్రిక. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. లోకానికి అనంటారా శాంతికరమని? 1 యోహాను 2:2. లోకమునకు శాంతికరమై ఉన్నాడు. 3వ ప్రశ్న, ఏమై ఉన్నాడు? మాట్లాడాలమ్మా అందరూ. మీరు మాట్లాడకపోతే నా మనసు బాగుండదు. మాట్లాడండి. ఏమై ఉన్నాడు ఆయన? ఎందుకు పుట్టాడు? ఎందుకు వచ్చాడు? ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. నాకు మీ ఊరి పద్ధతి తెలుసు. జాన్మోహన్ గారు ప్రార్థన చేపిస్తారేమో నాకు తెలియదు, కానీ ఒక చిన్న ప్రశ్న అడుగుతా. కొత్త ఇల్లు కట్టుకున్నాం చూడండి, నా చేతిలో మైక్ వైపు చూడండి. ఇంట్లో చేరడానికి దేనైనా కోస్తారా, ఊరికే చేరుతారా? ఏదో చెప్పాలా? ఇది ఊరికనే చేస్తారా? ఏం కోయరా? మాంసమన్నా పెడతారా? కానీ చూస్తుంది అది. ఇంత గొప్ప లోకానికి రక్తం మరుస్తాడు. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షకం అవశ్యకం తత్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనింది వేదం. లోకానికి శాంతి కలగాలంటే పాపము లేనివాడు, బాగా వినండమ్మా, అందరూ వినండి అయ్యా, తులంచాకండి. పాపము లేనివాడు లోక కళ్యాణం కోసం తన రక్తాన్ని, ప్రాణాన్ని కాదు, రాయబడింది ఏంటి? తన రక్తాన్ని చిందిస్తాడు. చెప్పలు కుదాం. అతని వల్ల లోకానికి శాంతి. పాడవై భారతీయుడు అని ఒక సినిమా ఉంది. ఆ పాట రచయిత రాశాడు, పాడవై భారతీయుడా. ఇప్పుడు 3 మతాల గురించి రాయాడు. మహమ్మద్ రాళ్ళ దెబ్బలకు చిందించిన రక్తం ఇది. హిందువులది రాయాలా? ఎవరు లేరు. బాపూజీ గుండు దెబ్బకు గార్చిన గుండు దెబ్బకు ఆయన మహాత్మా గాంధీ, ఆయన దేవుడు కాదు. క్రైస్తవుల గురించి రాస్తాడు. రెడీ ఉండి గట్టిగా చెప్పలు కొట్టి చెప్పినాక, యేసు శిలువలో కార్చిన రక్తం ఇది. ఏమై ఉన్నాడు? సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. మీరందరూ ఊరికనే చేస్తాం సారు, ఊరికనే పోతాం సారు, యానం వస్తే తెస్తాం సారు అన్నారు కదా. హెబ్రీ పత్రిక 9:20-22. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ధర్మశాస్త్రము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని ఏం చేశాడు? కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన వారి మీద చల్లాడు. వినండి, పాత నిబంధన కాలంలో కూడా రక్తం చిందించబడింది. కిందికి గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను. అదే విధముగా ఇది దాన్ని రిపీట్ చేయండి, పాప చదువుతుంది. అదే విధముగా రక్తము లేకుండా
మరియు ధర్మశాస్త్ర ప్రకారము ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిన బాగా చెప్పండి. ఇప్పుడు ఏం చేత శుద్ధి చేయబడాలి? రక్తము చేత శుద్ధి మాట్లాడాలమ్మా, అందరూ మాట్లాడండి. దేని చేత శుద్ధి? రక్తము చేత. రక్తము లేకుండా పాప క్షమాపణ రక్తము చెల్లింపకుండా చదవమ్మా. పాప క్షమాపణ కలుగదని చాలు చాలు. సామాన్యంగా చెప్పండి. రక్తము లేదు, పాపం పోవాలంటే అంట. మీరందరూ గట్టిగా చెప్పండి, రక్తం కావాలి. పాపం పోవాలంటే రక్తం కాల్చిన దేవుడు ఎవరు? అందుకే పుట్టాడు. ప్రధానంగా ఏమై ఉన్నాడు లోకానికి? మాట్లాడండి. మీ అందరికి వందనాలు. రెండోసారి ఉచితంగా, మీరు మాట్లాడకపోతే మూడోసారి వందనాలు చెప్తా. లోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. అందుకని లోకానికి ఆయన శాంతికరం ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. 3 చెప్పాను. ఇప్పుడు 4వ పాయింట్, ఎందుకు పుట్టాడు? మళ్ళీ వేరే వాళ్ళు చెప్పింది, యేసు ప్రభు చెప్పింది సత్యముల గురించి సాక్ష్యం వేయడానికి పుట్టా అన్నాడు. పుట్టుక వలన లాభం ఏంటి? అది చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమునందు 7 రక్షకుడు కొరకు ఎవరు పుట్టారు? మాట్లాడమంటారు. ఎవరు పుట్టారమ్మా? మీరు మాట్లాడండి. ఆ రాజు తీర్గనిస్తే రాక్షసుడు వేరే, రక్షకుడు వేరే. 2 పార్టీలు ఉన్నాయనుకున్నాం. ఒకరు రక్షకుడు, ఒకరేమో రాక్షసుడు. రాక్షసుని పార్టీకి వెళ్తారా, రక్షకుని పార్టీకి వస్తారా? లోకాన్ని రక్షించడానికి, పాపము నుండి రక్షించడానికి, నరకము నుండి రక్షించడానికి, నరకములో ఉన్న వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి కబడి కొట్టి రెడీ చెప్పిన తర్వాత పరలోకములో నుండి నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి రక్షకుడుగా, మానవ అవతారుడుగా పశువుల తొట్టిలో పురండబెట్టబడిన వాడే నజరేయుడైన యేసు. రక్షకుడుగా పుట్టాడు. ఇంకెవరు లేరు రక్షకుడు. ఆయన యేసుప్రభు అంటాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళాడు. నేనే మార్గం, నేనే జీవం, నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. పరలోకానికి పోవాలంటే అంటాను, యేసు కావాలి అని చెప్పండి. పరలోకానికి పోవాలంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎక్కారు. నిన్న పాస్టర్ గారు చెప్పారు, బిల్డింగ్ ఉన్న వాళ్ళు దిగండి అని. ఎవరు అరుస్తున్నారు ఆయన గట్టిగా నిన్న. దీనికి ఏమున్నాయి? మెట్లు ఉన్నాయా? ఉన్నాయి. మెట్లు లేవనుకో ఏం కావాలా? తెలుగులో చెప్పండి. నిచ్చెన. మీ పేరు మర్చిపోయాను నేను. సూరి గాడి పోతున్నారు అంటే పైకి పోతాను. అప్పుడేందుకు పోతావు అన్నాను. ఏమిరా అంటే నిచ్చెన తేడానికి పోతున్నా సార్ అన్నాడు. మిద్దె ఎక్కడానికి నిచ్చెన బాగుంది. వాడు చర్చి ఎక్కి మైకులు యూనిట్ తీయడానికి నిచ్చెన వేసుకున్నాడు సూరి. వాడు చిన్నప్పటి నుంచి నాకు బాగా సేవ చేశాడు. ఈ శ్రీమంత్రమే నేను దూరం ఉన్నాడు. పెద్దోడైనాడు. నిసాలు వచ్చినాయి. పరలోకానికి ఎక్కాలంటే నిచ్చెన కావాలా వద్దా? త్వరగా చెప్పండి. మాట్లాడాలి అందరు గట్టిగా. నేను సబ్జెక్ట్ చెప్తున్నా, మర్మాలు కూడా చెప్తున్నాను. అప్పుడప్పుడు మీరు అర్థం చేసుకుంటే లేదండి. నిచ్చెనకు 2 చివర్లు ఉంటాయి, అవునా? 2 స్థలాలు చెప్పండి. ఏ స్థలాలు ఉంటాయి? ఏముంది? నేను పంది పిల్ల అన్నా, నల్ల పంది పిల్ల అన్నా, ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తారా? ఏముంది లోపల? కోపం వచ్చి సార్కు ఫోన్ చేసిన, ఏం సార్ తెల్ల కుక్క పిల్ల ఏమంటే చూసారా, మనం నల్ల మర్చిపోయినారు. నల్ల పంది పిల్లలు ఎవరు అడుగుతారు సార్. సరే, నల్ల పంది పిల్లని ఇచ్చాడు. లేదు సార్, నేను తెల్ల కుక్క పిల్లని ఇచ్చాను. చూడు సార్ అని మళ్ళీ నన్ను మా బంధువులకి పోతే అంకులు కనుక్కున్నట్టున్నాడని వాడు నల్ల పంది పిల్లని తీసి తెల్ల కుక్క పిల్లని పెట్టాడు. నేను మళ్ళీ పోలకల్లో వచ్చి చూస్తే ఏముంది లోపల? ముందేముంది?
ఇప్పుడు కోపం వచ్చి ఏ పని కుక్క పిల్ల మర్యాదగా ఉంటే నువ్వు కుక్క పిల్లగా నన్ను ఉండు చెప్పండి, లేకపోతే పందిలాగా ఉంటావా కుక్కలాగా ఉంటావా? కుక్క వాళ్ళే తిరిగి నా నన్ను పంది వాళ్ళే పొర్లి పర్వం పెట్టినంత చెప్పకూడదు. కుక్క వాళ్ళే తిరిగిన నన్ను చెప్పండి మా పంది వలె పొర్రిన ప్రేమతో చేర్చుకున్నారు. వివాదాస్పదమైన గుర్తు నశించు వారికి వెరితనము దేవుని వాక్యం. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి చెప్పనరా? ఆయన వాక్యము నశించుతున్న వారికి వెరితన పిచ్చర్లుగా వాళ్ళు మీటింగ్ పెట్టినారు. రేపు తెలుస్తుంది పిచ్చర్లు రాదు. వచ్చిన మారదామా ఒకటి, ఈ లోక దేవతలంతా ఆయన గట్టిగా గట్టిగా చదువుకున్నాం. ఎందుకు గుర్తుగా అనుకున్నాం కదా, ఎందుకు నియమించబడ్డాడు? వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడ్డాడు. 6వ పాయింట్ చెప్తూ ఒక మాట చెప్పి ముగిస్తాను. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి చదువు. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు కరుణింపబడెను. మన పస్కా అందరూ చెప్పండి అమ్మా. క్రీస్తు అను మన పస్కా పశువు. ఎట్లా చెప్పండి? మన పస్కా పశువు. పాపం పోవాలంటే రక్తం చిందించాలని చదువుకున్నాం. పాతకాలంలో చూడండి, ఇది గొర్రె అనుకున్నాం. చూడండి నిష్కలంకమైన గొర్రె. నేను ఈ గొర్రె తెచ్చి దేవునికి బలిగా ఇస్తేప్పుడు దీని తల మీద చేయబెట్టి వేదం బాబును నేను చేసిన పాపమును బట్టి ఈ గొర్రెను లేదా పొట్టేలును మీకు అర్పిస్తున్నాను. దీని రక్తం చిందించడం ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది అని నమ్మకం. సపోజ్ పూర్వకంలో మీ మాటికి అంటున్నాను ఏమనుకోవద్దండి. మీ ఇళ్ళకు సరిపోయేమైనా ఏమో చేసుకున్నారు తెలాజన్న. కానీ పాపం పోవాలంటే ఇంటికి ఒక గొర్రె పిల్ల కోయాల్సిన అవసరం చెప్పాలి. మనందరి నిమిత్తమై ఆయన ఎందుకు వచ్చాడంటే అదే దీనికి ఒక మాట పెట్టుకున్నాం.
మన పస్కా పశువుగా వధింపబడ్డాడు. ఎందుకు వధింపబడ్డాడు? 6వ ప్రశ్న. ఎందుకు వధింపబడ్డాడు మీరు చెప్పండి. ఇప్పుడు మన పస్కా అంటే లోక కళ్యాణం నిమిత్తం. ఇంకా మళ్ళీ ఎవరు మనం పొట్టేళ్ళు, గొర్రె పిల్లలు, మేకలు కోసుకోవాల్సిన అవసరం ఒకటే బలి. చెప్పండి, ఒకటే. ఒక 10 నిమిషాలు లేట్ అయినా ప్రాబ్లం కదా సార్, ఒక 10 నిమిషాలు ముగిస్తాం. సిలువాలో అంటారు సిలువల బలి అయిన దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు పుట్టాడని పొలములో కొందరు గొర్రెల కాపరు రాత్రి వేళ తన మందను కాచుకుంటుండగా అన్నాడు. బాగా వినండి, మళ్ళీ చెప్తున్నానండి. ఎప్పుడు కాచుకుంటున్నారు? రాత్రి వేళ. ఎక్కడ? పొలములో. వాళ్ళకి ఏం చెప్పాడు దేవదూత? ముందు ఇంకో మాట ఉంది, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వార్త. సిలువలో నీ కొరకు గొర్రె పిల్లగా వధించబడడానికి పశువుల పూర్తిలో గొర్రెలు కట్టబడి, నా యేసయ్య నా కొరకే పుట్టావా, నేను ఘోరమైన పాపిని, నన్ను రక్షించు, మంచి ఆరోగ్యం ఆయుష్ దయచేయి ప్రభు అని అడగండి. ఈ సిల్వ రక్తంతో నన్ను కడగండి అని అడగండి. నా జీవితానికి అంకితం చేస్తున్నాను ప్రభు, నా హృదయంలోకి రండి అని అడగండి. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నమ్మకమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి అల్పుడమైన అయోగ్యుడైన నన్ను మీరు మాట్లాడించి ఆ నోటిని బూరగా వాడుకొని మీరు పలికించిన ప్రతి మాట కొరకు స్తోత్రం. చేరి వచ్చిన ప్రతి బిడ్డ మీద మీ ఆత్మవర్షం కుమ్మరించండి. దైవజనులు జాన్మోదసాయి గారిని, కుటుంబాన్ని, సంఘస్థులను, సంఘ పెద్దలను, సంగీత బృందాన్ని, వాక్యం చదివిన వారిని, ప్రార్థించిన వారిని దీవించండి. నా వెంట వచ్చిన వారిని ఆశీర్వదించండి. ప్రభువాని బిడ్డల మీద నీ కరుణ హస్తాన్ని కుమ్మరించండి ప్రభు. నీ బలము చేత, శక్తి చేత నింపండి నాయన. ఎవరు రాత్రి నుంచి ఖాళీగా వెళ్ళకుండా నీ కృపా మహదేశ్వరు వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ జ్ఞానంతో నింపండి, నీ శక్తితో బలముతో నింపండి నాయన. నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకము చేత నాయన, నీ పరిశుద్ధ ఆత్మ చేత నింపండి నాయన. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ బిడ్డలు నీకు సమర్పణ చేసుకోవడానికి ఇష్టపెడితే ప్రభు, మమ్మల్ని అందరినీ రాత్రి వేళ మీరు అంగీకరించమని నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగా. దశమ పదము దేవుని సొమ్ము